హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీ అందరికీ కూడాను ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్కి సుస్వాగతం అండి. మన ఛానల్ని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మీ ఆదర అభిమానాల వలన మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. కాబట్టి వీడియో ఆన్ చేయగానే లైక్ అయితే చేయండి. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నారో మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి మన ఛానల్లోని మీ స్టోరీస్ని వినాలి అనుకుంటున్న వారు నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీరు నాతోని మీ స్టోరీస్ని అయితే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ హర్రర్ స్టోరీ శైలజ గారి గురించి. తనకి 18 ఇయర్స్ ఉన్నటప్పుడే చనిపోయింది. మరి శైలజ ఎలా చనిపోయింది ఏంటి అని తెలుసుకోబోయే ముందు మన భారతదేశం గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి. మరి ఏ ఇతర దేశాల్లో లేని సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలోనైతే ఉన్నాయి. ఇక్కడ ఆడవారిని దేవతగా భావించి పూజించడం అనేది జరుగుతుంది. ఆడదాన్ని గొప్పగా చూడడం మన సంస్కృతి అయితే నేర్పుతుంది అని పరాయి దేశాలు నేర్చుకుంటూ ఉంటే, మరి మన దేశంలోని పర్యాటకులుగా వచ్చిన ఆడవారిని కూడాను చెరిచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అది మన దేశానికి ఎంత తలవంపులు. అంతేకాకుండా మన దేశంలో ఉన్న వారిని కూడాను, అది చిన్నపిల్ల నుంచి ముసలిదాని వరకు కూడాను ఆడదైతే చాలు చొంగ కార్చుకొని చచ్చిపోతూ ఉంటారు. అంతేకాదు ఎన్నో రకాలుగా హింసలు పెడుతూ ఉంటారు. ఆడది అంటే కేవలము ఆట వస్తువులా లేదా అనంటే మనకి పని చేసి పెట్టే ఒక యంత్రంలా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారండి. బయటికి మా ఆవిడ చాలా మంచిది, లేదంటే నా కూతురు చాలా మంచిది, అలా ఇలా అని చెప్పిన వాళ్ళు, కోడల గురించి కూడా మంచిగా చెప్పిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ ప్రతాపం ఆ ఆడవాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అది బయట వాళ్ళకైతే తెలీదు. బయటికి మటుకు శ్రీరంగ నీతులు అయితే చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి సమాజంలో ఉన్న మనకు ఒక ఆడపిల్లకి జన్మనివ్వాలి అని అంటే వణుకు పుట్టేస్తుంది. అది పెద్దింటి పిల్ల కావచ్చు, లేదంటే పేదింటి పిల్ల కావచ్చు. బయటికి వెళ్తే సమాజంలో ఎలా ఉంటుందో ఏమవుతుందో అనే భయం అయితే పుట్టుకుంటుంది తల్లిదండ్రులకి. మరి అలానే శైలజ కూడాను 2010 ఆ సమయంలోని మెల్లమెల్లగా ఇండియా అయితే ముందుకైతే వెళ్తోంది. సాంకేతిక పరంగాను ఇంకా వైజ్ఞానిక పరంగాను కూడాను ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే అదే సమయంలోని మన టచ్ ఫోన్ల వాడకం కూడాను చాలా ఎక్కువైతే అయ్యింది. టచ్ ఫోన్లోని ఎక్కడ ఎవరు చూడనివన్నీ కూడాను సీక్రెట్గాను వీడియోలు తీయడాలు, అక్కడి నుంచి అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడాలు, ఆ తర్వాత వాళ్ళ చేత చేయకూడని పనులన్నీ కూడా చేయించుకోవడాలు, ఇవైతే చాలా ఎక్కువైపోయాయి. అదే అంటారు కదా, అవి మనకి ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడాను వాటి వలన చెడు కూడా అంతే ఉంటుంది. మరి అదే జరిగింది. మరి మంచి కన్నా చెడు అయితే తొందరగా వ్యాపిస్తుంది. అయితే 2015 నాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మీకు 2010 గురించి ఎందుకు ఇలా చెప్పాను అనేది తెలుస్తుంది. 2015 అప్పటికి మేమైతే డిగ్రీలో ఉన్నాం. అందరం కూడాను ఒక పెద్ద బ్యాచ్గానైతే ఏర్పడ్డాం. అందులో పేర్స్ ఉన్నారు, సింగిల్స్ కూడా ఉన్నారు. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మా బ్యాచ్ మొత్తం కూడాను కదిలేది. మా బ్యాచ్కి ప్రత్యేకించి కొన్ని స్పాట్స్ అయితే ఉండేవి. అందులోని ప్రత్యేకించి కైలాసగిరి కొండ కింద ఒక మంచి ప్లేస్ అయితే ఉండేదండి. ఆ ప్లేస్లోనే అందరం కూడాను బర్త్డేస్ అయినా ఏవైనా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మరి మా బ్యాచ్లోని 9 మెంబర్స్ అయితే ఉన్నాం. 3 అబ్బాయిలు 6 అమ్మాయిలు. మేమందరం కూడాను చాలా క్లోజ్గానైతే ఉండేవాళ్ళం. సురేష్ మాధురి ఇద్దరు కూడా పేరు, అండ్ అలాగే రాజేష్ శ్రీ కూడా పేరు. ఆ తర్వాత మిగతా వాళ్ళం ఎవరైతే ఉన్నామో 5 మెంబర్స్ మేమైతే సింగిల్గానైతే ఉండేవాళ్ళం అండి. కానీ మాలోని సునీల్ అని చెప్పేసి ఒక అబ్బాయి అయితే ఉండేవాడు. ఆ అబ్బాయికి స్వాతి అంటే చాలా ఇష్టం. కానీ చెప్తే తను ఎలా తీసుకుంటుందా అని చెప్పి భయపడుతూ ఉండేవాడు. ఆ సంగతి మాకు కూడా తెలుసు. మేము కావాలని తన్ని ఏడిపిస్తూ ఉండేవాళ్ళం.
మరి మాకు హాలిడేస్ అంటే చాలు, ఖచ్చితంగా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం కానీ, లేదా అంటే బయటికి వెళ్ళి బలాదూర్ తిరగడం బాగా అలవాటు. అంతెందుకు, కాలేజ్ ఉన్నప్పుడు కూడాను ఒక్కొక్కసారి బంక్ కొట్టి బయటికి వెళ్ళి హ్యాపీగా బీచ్లోనో లేదా అంటే మన కైలాసగిరి దగ్గర ఋషికొండ బీచ్కైనా వెళ్తూ ఉండేవాళ్ళం. మరి ఋషికొండ బీచ్ అనేసరికి మీ అందరికీ తెలుసు, అక్కడ చాలా కామ్గానైతే ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది జనాభా కూడా ఉండరు, ముఖ్యంగా పేర్స్ అయితే ఉంటారు. మరి అది అదునుగా చూసుకొని అక్కడ చాలా దుర్ఘటనలు అయితే జరిగాయి. ఆ సంగతి కూడా మా వాళ్ళకి తెలిసి అక్కడికి కూడా వెళ్ళడం అయితే చాలా వరకు తగ్గించేసాం. మరి మాకైతే డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అప్పటికి మేము కొంచెం మెచ్యూర్డ్గానైతే ఉన్నాం. సో ఆ టైంలోనే ఏంటంటే స్వాతి ఇలా అంటుంది, మనందరం కలిసి ఎక్కడికైనా టూర్ వేసుకుందామా, ఎలాగా హాలిడేస్ వస్తున్నాయి కదా, మళ్ళీ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అందరం చదువుల్లోనైతే పడిపోతాం అని అంటూ ఉంటే సునీల్ కూడా దానికి అవునవును నిజమే అని అంటున్నాడు. పక్కనున్న శ్రేయ ఇంకా రాజేష్ అయితే వాళ్ళైతే ముందే ఉంటారు ఇలాంటి విషయాల్లో. సరే మేమైతే వస్తున్నాం, మిగతా వాడిని కనుక్కోండి అని అంటూ ఉంటే గీత మటుకు బాబోయ్ నేను రాను బాబు, నాకు భయం అని చెప్తోంది. ఆ మాటలకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సునీత, ఎందుకే భయం, నాకు ఇంకా మ్యారేజ్ కూడా చేసేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్, వెళ్ళొచ్చేద్దాం ప్లీజే అని అంటుంది. సరే మా ఇంట్లోనైతే ఒప్పిస్తాను, మిగతా వాళ్ళని అడుగు అని అంటూ ఉంటే మొత్తానికి ఎలాగైతేనే అందరం కూడాను కన్ఫర్మ్ చేసేసుకున్నాం తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి. మరి మాకు దగ్గరలో ఉన్నవి కన్నా మాకు దూరంగా అయితే ఒక 2-3 రోజులు ఎంజాయ్ చేసి రావచ్చు అని అనుకున్నాం. అయితే ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలి అని తలలు బాదుకున్న సమయంలోని మాకైతే సునీత ఒక అద్భుతమైన ఐడియాని అయితే ఇచ్చింది. అదేంటి అని అంటే 3 monthsలోని తనకు పెళ్ళి అవబోతుంది. తను వేరొక ఊరు అయితే ఈ ఊరుకు వచ్చి సిటీకి వచ్చి చదువుకుంటుంది. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనైతే ఉంటుంది. నా పెళ్లి పనులకి మీరందరూ కూడా సహాయం ఉండాలి కదా, చిన్న చితక పనులు ఉన్నాయి, ఒక 2 days దాంతో ఎంజాయ్ చేసి వస్తాము, వాళ్ళు ఇంటికి వెళ్తామని చెప్పేసి రండి. మా ఊరు ఎలాగా తెలుసు కదా, పచ్చి పల్లెటూరు, చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా నచ్చుతుంది, పైగా మీ పేరెంట్స్ కూడా ఏమీ అనరు, సరేనా అని అంటే ఆ మాటలకి అందరం కూడా అలా ఉండిపోయాం. సునీత సూపర్ ఐడియా ఇచ్చేవే, నిజమే, ఇలా చెప్తే ఎవరు ఏమి అన్నారు కదా, సరే అంటూ అందరం కూడా ప్లాన్ అయితే వేసేసాం. ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి అనేది కూడాను. ఎక్కువ రోజులు అయితే మేము స్టే చేయకూడదు అనుకున్నాం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా అన్ని రోజులు వేరొక ఇంటికి ఎవరో ఇంటికి వెళ్ళి ఉండనివ్వరు కాబట్టి మేము కూడా ఒక 2 days అయితే ప్లాన్ చేసుకున్నాం. అయితే మేము దానికి సంబంధించినవన్నీ కూడాను సన్నాహాలు అయితే చేసేసుకున్నాం. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. సునీత కాబోయే హబ్బీ చాలా క్లోజ్గానైతే ఉండేవాడు. అంతేకాదు తనకు ఒక ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. సో దట్ మా అందరికీ కూడాను ఒక మంచి వ్యాన్ టైప్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో డ్రైవింగ్ కోసం తానే వస్తానని మాతో పాటు వచ్చాడు. మరి వాళ్ళ ఊరికైతే ముందు వెళ్ళిపోయాం. ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఆగుతూ సరదాగా అక్కడ కబుర్లు చెప్పుకొని కాసేపు ఎంజాయ్ చేస్తూ ఆ క్లైమేట్ని అంతా కూడా చూసుకుంటూ కరెక్ట్గా వారి ఊరికి వెళ్ళేసరికి 7:30 అయితే అయిపోయింది. ఏమ్మా ఇంత లేట్ చేసేసారు అంటూ గుమ్మం దగ్గరే వాళ్ళ అమ్మగారు మాకు అంటూ వెల్కమ్ అయితే చెప్పారు. బయటనే కాలు కడుక్కోండి అంటూ ఒక తొట్టినైతే చూపించారు. అందరం వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం. ఈలోగా వాళ్ళ అల్లుడు ఆంటీ గారు నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటే ఉండు బాబు తినేసి వెళ్దు కానీ అని చెప్తూ ఉంటే లేదాంటీ పని ఉంది వెళ్తాను అని తనైతే వెళ్ళిపోయాడు. అంతే వెంటనే భోజనాలు వడ్డిస్తాను అంటూ వాళ్ళ అమ్మగారు కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆంటీ ఇప్పుడు అప్పుడే వద్దు, కాస్త రిలాక్స్ అయిన తర్వాత అని అందరం కూడా చెప్తున్నాం. మరి మా కోసం ఆంటీ వాళ్ళు ఆ ఊర్లోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇల్లు అయితే ఉంది. అది చాలా పాత ఇల్లు, అందులోని ప్రస్తుతానికి ఎవరు లేరు. దాన్ని బాగు చేయించి అక్కడ కరెంట్ కూడా ఉండడంతో ఆ ఇంటిని అయితే మాకు అప్పచెప్పేశారు. మీరు అక్కడ ఉండొచ్చు బాబు అంటూ వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారు. ఇంకా మగపిల్లలు ఉండడానికి సపరేట్గా వేరొక రూము, ఆడపిల్లలకి మరొక రూము ఉండి మధ్యలోనైతే పెద్ద లోగిలు అయితే ఉంటుంది. మరి ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగా నచ్చింది మాకు, పల్లెటూరు వాతావరణం కూడాను. మేమందరం సరదాగా నవ్వుకుంటూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి
చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఈలోగా ఆంటీ మా కోసం ఏవేవో రెడీ చేసి పెట్టారు. అవన్నీ కూడా తినేసి నైట్కి పడుకోవడానికి అయితే మళ్ళీ ఆ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. డాబా మీద పడుకుంటామని కొంతమంది వెళ్ళిపోతే కిందనైతే లోగిల్లోని కొంతమంది వేసుకొని పడుకున్నారు. మేమేం పడుకుంటాం చెప్పండి, అలా కబుర్లు ఆడుకుంటూనే ఉండిపోయాం. దాదాపు 2 గంటల వరకు అలానే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ ఇల్లు మాకు ఎంత బాగా నచ్చేసింది అని అంటే, అబ్బా ఇక్కడే ఉండిపోతే ఎంత బాగున్ను, ఈ చదువులేంట్రా బాబు అని కొంతమంది అనుకుంటుంటే, మరికొంతమంది ఆహా ఇలాంటి ఇంట్లోని మీ మొక్కలమే ఉంటే బాగున్ను అని అనుకుంటున్నారు. అదేలేండి ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళు. ఇంకా అలానే ఒకరికి తెలియకుండా మరొకరు పడుకుండిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే 3 అయ్యిందో ఆ ఇంట్లోని మెల్లగాను గజ్జెల చప్పుడు అయితే వినబడుతుంది. ఒక రూమ్లో నుంచి మరొక రూమ్లోకి వెళ్తున్నట్టు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. కానీ ఎవ్వరం కూడా లేచే పరిస్థితుల్లోనైతే లేము, ఎందుకంటే బాగా అలిసిపోయి ఉన్నాం. డాబా పైన మాధురి, సురేషు, రాజేషు, శ్రీయ అయితే పడుకున్నారు. వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకైతే అప్పటి వరకు ఏమీ అనిపించలేదు. మరి వాళ్ళు ఎప్పుడు పడుకుని పోయారో తెలియదు, కానీ బయట నుంచి కేకలైతే మాకు వినబడుతున్నాయి. ఏంటని లేచి కూర్చుండేసరికి మాకైతే చుట్టూ అంతా చిమ్మ చీకటి. పైనుంచి ఒకరి తర్వాత ఒకరు పరిగెట్టుకొని కిందకైతే వచ్చేస్తున్నారు. ఏమైందిరా అని అడుగుతూ ఉంటే, పైన ఎవరో ఉన్నారు అని గట్టిగా అరుస్తున్నారు. పైన డాబా మీద ఎవరుంటారు చెప్పు, ఖాళీగానే ఉంది కదా, పద పైకి వెళ్ళి చూద్దాం అంటూ ధైర్యం చేసి మాలో కొంతమంది పైకైతే వెళ్ళి చూసాం. అక్కడ ఎవరూ లేరు. వీళ్ళు వేసుకున్న పక్కలు మాత్రమే కనబడుతున్నాయి. ఎవరున్నారే అసలు, పైకి రండి మీరు అంటూ ఉంటే శ్రేయ, మాధురి ఇద్దరు భయపడిపోతున్నారు. అమ్మో మేం రామంటే మేం రామని చెప్తున్నారు. ఏమైంది అసలు అని అంటూ ఉంటే, పడుకున్న కొంతసేపటికి బాగానే నిద్ర పట్టింది, కానీ ఆ తర్వాత నుంచి మా చెవులోని ఎవరో మాట్లాడుతున్నట్టు, మా మీద నుంచి ఎవరో దూకుతున్నట్టు, నడుస్తున్నట్టు అయితే అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో ఒక నల్లటి ఆకారం మా మీద నుంచి అయితే వెళ్తోంది. ఇంకా అంతే, భయంతో మేమందరం లేచి కిందకైతే వచ్చేస్తామని చెప్తుంది. ఇంకా ఆ మాటలకి అందరికీ భయం అయితే పట్టుకుంది. ఎందుకంటే మరి కిందన పడుకున్న వాళ్ళకి కూడాను డిస్టర్బ్డ్ స్లీప్, అసలు నిద్రే పట్టలేదు. ఎవరో నడుస్తున్నట్టు గజ్జలు కట్టుకొని ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి మళ్ళీ మాట్లాడుతున్నట్టుగానైతే వినిపించాయని అనుకుంటున్నారు. ఇంకా మగవాళ్ళు ధైర్యం చేసి, అలా కాదు శ్రేయ, మీరందరూ కలిసి ఒక రూమ్లో పడుకోండి, మేము ఆ రూమ్లో పడుకుంటాము అని చెప్తూ ఉంటే భయంతోనే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నాము. అక్కడైతే మాకు బాగానే అనిపించింది, కానీ కాసేపు తర్వాత మళ్ళీ అదే శబ్దాలు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు తొందరగానైతే లేచిపోయాం. అసలు పడుకోవడానికే మాకు ఇబ్బందికరంగానైతే అనిపించింది. మరి తెల్లవారుతూనే సునీత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సునీత అయితే ఇక్కడికి వచ్చింది. ఏం చేస్తున్నారే, ఇంత వేరంగా లేచారే అని అడుగుతూ ఉంటే, సునీతకి ఈ విషయాలన్నీ చెప్తే బాగోదని చెప్పి, ఏం లేదు మామూలుగానే అని చెప్తున్నారు. అవును, ఈ ఇల్లు ఎవరిది అని అంటే, ఈ ఇల్లు ఒకప్పుడు మా మున్సబ్ గారిది, వాళ్ళ అమ్మాయి అతను ఉండేవారు. ఆ తర్వాత అంటూ తనైతే ఆగిపోయింది. ఏమైందే అని అంటే, ఏం లేదే, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత అతను కూడాను కొన్నాళ్ళకి అనారోగ్యం పాలయ్యి అతను చనిపోయాడు రీసెంట్గానే. మాకు బాగా తెలిసిన వాళ్ళు అయ్యుండి మేమైతే ఈ ఇంటిని మొత్తం మేమే చూస్తున్నాం. ఎవరికైనా అద్దె కావాలంటే ఇచ్చేస్తాం, కానీ ఇప్పుడు నా పెళ్ళని అమ్మ నాన్న అట్టిపెట్టి ఉంచారు అని చెప్తుంది. ఓహో, వాళ్ళకైతే కొంచెంగా అర్థమైంది. ఇంకా వాళ్ళే తిరుగుతున్నారనమాట ఇక్కడ అని అనుకున్నారు. ఆ తర్వాత మిగతా విషయాలు ఏవి తెలుసుకోకుండానే ఆ ఊరంతా కూడా చుట్టూ వద్దామని ప్లాన్ అయితే వేసుకున్నారు. ఈరోజు ఎలాగైనా ఎంజాయ్ చేయాలి మనం అంటూ బయటికి అయితే వెళ్ళారు. ఈలోగా వ్యాన్ పట్టుకొని సునీత వాళ్ళ హబ్బీ అయితే అక్కడికి వచ్చేసాడు. వాళ్ళందరూ కలిసి తిరగడం అయితే మొదలుపెట్టారు. వాగులు, వంకలు, సెలయేళ్ళు, పచ్చని పైర్లు ఇవన్నీ కూడాను వాళ్ళకి కనువిందుగానైతే ఉన్నాయి. చాలా సంతోషపడిపోతున్నారు. అందరూ కూడాను వాళ్ళ ఫోన్లు తీసి ఫోటోలు తీస్తూ అన్నింటినీ క్యాప్చర్ అయితే చేస్తున్నారు. మరి అంత అడ్వాన్స్డ్ కాకపోయినా 2015లోని ఆ మాత్రం ఉన్నాయిలేండి. ఓ మాదిరిగాను వాళ్ళు బాగా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం వల్ల అందరి సెల్ ఫోన్లో కూడాను ఛార్జింగ్ అయితే చాలా వరకు అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్న సమయంలోని అందరూ ఇలా అనుకుంటున్నారు,
ఏ నైట్కి మనం ఇందాకలు చూసాం కదా, ఆ తోటలోకి వెళ్దామా? అక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ నైట్కి క్యాంప్ ఫైర్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దామా అని అనుకుంటున్నారు. ఆ మాటలకి సునీత అయితే నీకేమైనా పిచ్చా? ఇక్కడ నార్మల్గా ఉండదు, అలాంటి చోటుకి అసలు వెళ్ళకూడదు రాత్రప్పుడు అని చెప్తుంది. నువ్వు ఊరుకోవే, మీ ఊరే కదా, అంత భయపడిపోతున్నావు ఏంటి అని అంటూ ఉంటే, లేదు నేను చెప్పింది వినండి అంటే, నువ్వు పెళ్లి కూతురు కదా, నువ్వు ఇంట్లోనే ఉండలే, మేమందరం వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తామని చెప్పేసి తను ఎంత చెప్తున్నా కూడా వినకుండా మేమైతే నైట్ అక్కడికి వెళ్ళి స్టే చేయడానికి అయితే ఫిక్స్ అయిపోయాం. సునీత వాళ్ళ హబ్బీ కొంచెం ఏదో తినేసి ఇంకా నేను బయలుదేరుతాను సునీత అంటూ తనైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేమైతే చాలాసేపు కబుర్లు ఆడుకొని ఇంకా అక్కడ చూడవలసినవన్నీ చూసేసి ఏవో కావాల్సిన మటుకు ప్యాక్ చేసుకొని ఇంకా అందరం అయితే అక్కడికి కాలినడకనే వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. ఆ సమయంలోని సునీత మాతో లేదు. సునీతతో పాటు గీత కూడాను నేను ఇక్కడే ఉంటాను నీతోని అని అంటే సునీత గీత మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లోనైతే ఉండిపోయారు. మిగతా 7 కూడాను అక్కడికైతే చేరుకున్నాం. క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. అక్కడ కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తున్నాం. మరి పేర్స్ ఉన్నటప్పుడు వాళ్ళు మటుకు వాళ్ళు మరొక లోకంలో ఉండడం అది సర్వసాధారణం. వాళ్ళైతే అలానే ఉన్నారు. అప్పటికి పెద్ద సమయం కూడా కాలేదు, 7:30 అయితే అవుతుంది. అది సునీత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలోనైతే ఉంటుందన్నమాట. మరి అక్కడికైతే వెళ్ళి మేమందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు మన స్టోరీలోని 9 మెంబర్స్ అనుకున్నాం కదా, అందులోని మీకు చెప్పని మరొక ఇంపార్టెంట్ పర్సన్ పేరు రంజని. రంజని కూడాను వాళ్ళతోనే ఉంది. తను ఎప్పుడు సైలెంట్గానే అయితే ఉంటుంది, సింగిల్ కూడాను. అయితే ఎవరి మటుకు వారు వాళ్ళ 9 ఉండడంతో సునీలు స్వాతికి ఇదే మంచి సమయం ప్రపోజ్ చేయడానికి అని అనుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళు అలా ఉండడం చూసి అనవసరంగా వచ్చాను, వాళ్ళతో ఉండిపోయినా బాగున్ను అని రంజని అయితే అనుకుంటుంది. సర్లే ఇంకా చేసేది లేక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే తన మటుకు ఆ ఫైర్ దగ్గర కాకుండా అటు ఇటు తిరుగుతూ సరదాగా అదంతా ఆ తోటంతా కూడాను చూస్తూ ఉంది. కొంచెం దూరం ముందుకు వెళ్ళిందో లేదో వెనక నుంచి స్వాతి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే, ఇలా రా అని పిలుస్తోంది. లేదు లేదు, మీరేంటో మాట్లాడుకుంటున్నారు కదా, క్యారీ ఆన్, నేనెందుకు మధ్యలో అనుకుంటూ ముందుకైతే వెళ్తోంది. ఇంకా చీకట్లోనైతే కలిసిపోయింది. తను కూడాను అవేం పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకైతే వెళ్తుంది. దూరంగా ఎవరో ఒక అమ్మాయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నట్టుగానైతే కనిపిస్తోంది. ఎవరా అమ్మాయి ఈ సమయంలో అక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తుంది అంటూ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది రంజని. ఇంకా అలానే ఆలోచిస్తూ ముందుకైతే అడుగులు వేసేస్తుంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఒక గుడ్డపీలకైతే ఎగురుతుంది. ఓహో, దీన్ని చూసి ఎవరో అమ్మాయి అనుకున్నా, అంతేనా, లేదంటే నేనేమైనా భ్రమపడ్డానా అనే ఆలోచనలో పడుతూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ అంత చీకట్లో కూడాను ఏదో మెరుస్తూనైతే కనిపించింది. వెంటనే తన చేతిలో ఉన్న సెల్ ఫోన్లో టార్చ్ను ఆన్ చేసి చూస్తుంది. అక్కడ మెరుస్తూ ఒక ఐటమ్ ఏదో భూమిలోకి కూరుకుపోయినట్టుగానైతే కనిపించింది. వెంటనే తన చేత్తోని గట్టిగా దాన్ని బయటికి పట్టుకొని లాగింది. చూసేసరికి అది గోల్డ్ బ్రాస్లెట్. చూడ్డానికి చాలా బాగుంది. అబ్బా ఎంత బాగుందో అనుకుంటూ తన చేసిన పెద్ద పొరపాటు ఏంటి అనంటే వెంటనే తన చేతికైతే ఎక్కించుకొని చూసేసింది. అది చేతికి ఎక్కించుకోగానే తనకేమైందో తెలీదు, ఎవరో వెనకాతల నుంచి వచ్చి పెద్ద కర్రతోని తన నెత్తి మీద అయితే కొట్టినట్టుగా అయిపోయింది. వెంటనే గట్టిగా అరుస్తూ అక్కడ పడిపోయింది. తను అలా పడిపోవడం అరవడం వీళ్ళకైతే వినిపించింది. మరి వీళ్ళు కూడా పరిగెడుతూ అటుపక్కే వెళ్ళింది కదా అంటూ వెతుక్కుంటూ ఆ చీకట్లోనైతే పరిగెడుతూ వెళ్తున్నారు. ఎక్కడ కూడా కనిపించట్లేదు. వీళ్ళు అరుస్తున్నారు, రంజని ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటూ ఉంటే తనైతే నామో నిశాన అయితే లేదు. అసలు వాళ్ళకి జవాబే రావట్లేదు. వాళ్ళు 5 నిమిషాల నుంచి ఎతుకుతూనే ఉన్నారు. చెమటలు పట్టేస్తున్నాయి ఒక్కొక్కరికి. ఏమవుతుంది ఇక్కడ, ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళ పేరెంట్స్కి మేమేం చెప్తాం అనే ఆలోచన అయితే వాళ్ళ మనసులోని తొలిచేస్తుంది. ఇంకా అంతా కూడా చూసేసరికి అక్కడ మామిడి చెట్టు కిందన పడిపోయి అయితే కనిపించింది రంజని. వెంటనే తన దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉన్నారు. తనైతే స్పృహలో లేదు. వాటర్ బాటిల్ ఇవ్వండి రా అంటూ సునీల్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని లాక్కుంది స్వాతి. తన మొహం మీద వేస్తూ ఉంటే కొంచెంగా స్పృహ అయితే వచ్చింది. లేచి కూర్చుంది.
వీళ్ళనైతే గుర్తుపట్టలేనట్టే చూస్తూ ఉంది. ఏయ్ రంజని, ఎలా ఉంది నీకు? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? పద వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అని అంటూ ఉంటే తనేం మాట్లాడకుండా మౌనంగా వాళ్ళ కాస అయితే చూస్తుంది. పదండి అంటూ ఇక్కడైతే ఉండకూడదు అని చెప్పి తన్ని అక్కడి నుంచి లేపి ఇంటికి అయితే తీసుకొచ్చేశారు. ఆ రోజు రాత్రి వాళ్ళందరికీ భయం. అసలు దీనికి ఏమైంది? ఎందుకలా గట్టిగా అరిచింది? ఏంటో ఏం మాట్లాడట్లేదు, ఏమైపోయిందో అని భయపడిపోతున్నారు. ఇంక ఇంటికి వచ్చేసరికి తను ఒక రకమైన నవ్వు అయితే నవ్వింది. అది కూడాను చాలా గట్టిగా. ఏంటి అలా నవ్వుతున్నావు? ఎందుకలా నవ్వుతున్నావు? ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే ఎవ్వరికీ సమాధానం అయితే చెప్పట్లేదు. ఇంట్లోకి వచ్చిన రంజని కొత్తగా ఇంటిని చూస్తున్నట్టు అక్కడున్న ప్రతి పాత వస్తువుని ముట్టుకుంటూ ఇవి ఇలానే ఉన్నాయి, నాన్న ఏమాత్రం మార్చలేదు, ఇలానే ఉంచారు అంటూ ఒక రూమ్లోకి అయితే వెళ్ళింది. అది బాయ్స్ ఉంటున్న రూము. ఆ రూమ్లోకి వెళ్ళి అంతా కూడా చూస్తుంది. మంచం అలానే ఉంది, నా మంచం ఇది, నా మంచం, నాన్న అలానే ఉంచారు అంటూ అంతా చూస్తుంది. ఒక పక్క మిర్రర్ కనబడుతుంది. వెంటనే ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ సొరుగు అయితే ఉంది ఆ మిర్రర్కి. అదైతే తీసేసింది. తీసి అందులో ఉన్న దువ్వెని తీసి అది పాతగా ఉన్నా కూడాను దాన్ని తల్లో పెట్టి దూకుంటుంది. అదంతా చూస్తుంటే మాకేమీ అర్థం కావట్లేదు, ఏంటిది ఇలా చేస్తుంది అని అనుకుంటుంటే ఇంకా అక్కడున్న బ్యాగ్స్ అయితే చూసింది. ఎవరు నా రూమ్లో ఇలా పెట్టారు అంటూ ఆ బ్యాగ్స్ అన్నింటినీ కూడాను ఒక్క చేత్తో ఎత్తుకొని వచ్చి బయటికి అయితే విసిరేసింది. ఈ అబ్బాయిలకి ఏమీ అర్థం కావట్లేదు. ఏమైంది తనకి? ఎందుకంత సీరియస్గా ఉంది? ఏ రంజని, ఎందుకు మా బ్యాగ్స్ అన్ని బయటని పడేసావు అని అడుగుతుంటే ఎవరు రంజని? రంజని కాదు, శైలజ అని చెప్తుంది. మీరందరూ మా ఇంట్లో ఏం చేస్తున్నారు? బయటికి పొండి, మా నాన్నేరి అని అంటూ నాన్న నాన్న అంటూ ఇండ్లు అంతా కూడాను కలయి తిరిగేస్తుంది. ఎక్కడ వాళ్ళ నాన్న అయితే కనిపించట్లేదు. గట్టిగా అరుస్తూ నాన్న నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న అంటూ ఏడ్చుకుంటూ ఒక స్తంభం దగ్గరికి వచ్చి కూర్చొని అలానే పడిపోయింది. ఇంకా తన్ని చూస్తూ ఉంటే వీళ్ళకైతే భయం వేస్తుంది. ఇది ఇంటికి వెళ్ళాక కూడా ఇలానే ఉంటే మన పని అయిపోతుంది. అసలు ఏం జరిగిందో ఏంటో, ముందు వెళ్ళి సునీతని లాక్కరండే అని అంటూ ఉంటే సునీత ఇంకా గీతని ఇద్దరిని కూడా పిలుచుకొని వచ్చారు. మీకు అందుకే అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. ఆ తోటలంటా పుట్టలంటా మేము తిరగలేక, మాకు తెలియక అలాంటి చోట్లకి వెళ్ళకూడదు. అక్కడ చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మీకు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఎప్పుడూ ఎంజాయ్మెంట్ అంటూ అలాంటి చోట్లకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మా అమ్మకి మా నాన్నకి చెప్పాల్సిందే, లేకపోతే ఏమవుతుందో. అసలు ఏంటిది, ఎక్కడుంది అని అంటే తన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి అదే రూమ్లోనైతే పడుకోబెట్టి వీళ్ళైతే బయటని తలుపు వేసేశారు. మరి మెల్లగా తలుపు తీసేసరికి తను అలానే పడుకొని ఉంది. సరే తెల్లవారు చూద్దాం, మీరందరూ పడుకోండి, తెల్లవారి మా అమ్మని మా నాన్నగారిని కూడా తీసుకువస్తానంటూ సునీత అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే గీత ఏమో నేను ఇక్కడ పడుకోనే నీతోనే వస్తానంటూ గీత కూడా వెనకాతలే వెళ్ళిపోయింది. ఇంత జరుగుతూ ఉంటే రంజిత్ శ్రీ మటుకు వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఏంటైతే అవని, మనం మటుకు ఈ హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేయాలి అనే పద్ధతిలోనైతే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇద్దరు కాసి చూసుకుంటూ సరే అయితే మీరందరూ ఇక్కడ పడుకోండి, మేము పైకి వెళ్తాం అని చెప్తున్నారు. రే, నిన్న అంత జరిగింది, మీకేం భయం లేదా అని అడుగుతూ ఉంటే మేము ఎక్కువసేపు పడుకోం, మళ్ళీ కిందకు వచ్చేస్తాం అని చెప్తూ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని డాబా మీదకైతే వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళకి కూడా అర్థమైంది. సునీల్ అయితే ఓరగా స్వాతిని చూస్తున్నాడు. స్వాతి ఏమో సిగ్గుపడిపోతుంది. మరో పక్క మాధురి సురేష్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి ఇలా జరుగుతుంది, ఏమవుతుంది అని. ఇంకా అలానే మాధురికి సురేష్ అయితే చెప్పాడు, నువ్వును స్వాతి ఇద్దరు ఒక రూమ్లో పడుకోండి, మేము బయటను పడుకుంటామని వాళ్ళిద్దరూ లోగిల్లోనైతే పడుకున్నారు. అమ్మాయిలు ఉన్న రూమ్లోని స్వాతి ఇంకా మాధురి అయితే పడుకున్నారు. అయితే ఇంకా పైకి వెళ్ళిన శ్రేయ రంజిత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అడ్వాన్స్ అయితే అవుతున్నారు. ఆ సమయంలోని ఎవరో వెనకాతల నుంచి రంజిత్ తల పట్టుకొని గోడకేసి గుద్దేస్తున్నారు. రంజిత్ గట్టిగా అరుస్తున్నాడు. తనకి తలకి దెబ్బ తగిలేసింది, రక్తం కారుతుంది. పక్కనున్న శ్రీయ గట్టిగా అరుస్తుంది. ఈలోగా కిందన పడుకున్న వాళ్ళిద్దరూ కూడాను పైకి అయితే వచ్చారు, ఏమైంది అనుకుంటూ. వచ్చేసరికి రంజిత్ జుత్తు పట్టుకొని శ్రీయ అయితే బాధేస్తుంది.
రంజిత్ నుదుటి మీద నుంచి రక్తం అయితే కారుతుంది. ఒక పక్క శ్రీయ గట్టిగట్టిగా అరుస్తూ ఈ పని అయితే చేస్తుంది. వెంటనే వెళ్ళి శ్రీని అయితే ఆపాం. శ్రీకి పాపం ఏమీ తెలీదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు తనకి. ఇద్దరిని అయితే కిందకి తీసుకొచ్చాం. సతీష్ లోపల పడుకున్న మాధురిని అయితే మెల్లగా పిలిచాడు. ఇంక తను కూడా బయటకు వచ్చింది. ఏమైంది, ఎందుకంత గట్టిగట్టిగా అరుస్తున్నారు బయటన అని అనేసరికి, ఏం లేదు, ఇదిగో ఇలా శ్రేయ తిన్న తల పట్టుకొని కిందనైతే బాధేస్తుంది, తనకి దెబ్బ తగిలింది అని చెప్తున్నాడు. పాపం శ్రేయకు కూడా ఏం అర్థం కావట్లేదు, ఒకసారి నువ్వురా అంటూ అక్కడ తీసుకువెళ్ళాడు. ఇంకా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏం జరిగింది ఏంటిరా అంటే జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళిద్దరూ చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అలా ఏకాంతంగా ఉండేటప్పుడు అలా జరిగింది అని రంజిత్ అయితే చెప్తున్నాడు. అనుకోకుండా శ్రేయ ఒక్కసారిగా మారిపోయింది, ఎందుకు నన్ను అలా కొడుతుందో నాకే అర్థం కాలేదు అని చెప్తున్నాడు. ఆ మాటలకి శ్రేయ అయితే ఏడ్చేస్తుంది. నాకు అసలు గుర్తే లేదు, నాకు అసలు ఆ సంగతులు ఏవి కూడా తెలియలేదు అని అంటుంది. మరి ఇంకా వాళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడిన తర్వాత, సరే సరే నువ్వు మాధురి వాళ్ళతో పడుకో శ్రేయ, మేమందరం ఇక్కడే ఉంటామా అని చెప్పేసి బయటనైతే కాపలా కాచుకుంటూ పడుకోకుండా అలానే ఉన్నారు. ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తే ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుంది అని అనుకున్నారు. సునీల్ అయితే మరో పక్క వణికిపోతున్నాడు. ఏం జరుగుతుందో తనకి అర్థం కావట్లేదు. అప్పటికి అక్కడున్న గోడ గడియారంలో 3 అయితే అవుతుంది. అది 3 సార్లు గంటలు కొట్టేలోపు రూమ్లోని పడుకుంటున్న రంజని అయితే లేచి కూర్చుంది. తను లేచి బయటకైతే వచ్చింది. రంజని, ఏమైంది, ఏమో కావాలా, ఏమో తింటావా అని అడుగుతూ ఉంటే రంజని మటుకు వీళ్ళందరి కాసి కోపంగా చూస్తుంది. అసలు మీరెందుకు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి, లేకపోతే నా చేతుల్లో చేస్తారు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ వాళ్ళతోనైతే మాట్లాడుతుంది. ఈలోగా లోపల పడుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ 3 కూడాను లేచి వచ్చారు. ఏమైంది రంజని, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, అసలు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైంది రంజని అని అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా దగ్గరకు వచ్చిన మాధురి పీకనైతే గట్టిగా పట్టేసింది. ఇంకా తన చేతుకున్న బ్రాస్లెట్ని గట్టిగానైతే నొక్కుకుంటూ సవరిస్తోంది. అది చూసిన సురేష్ దగ్గరకు వెళ్ళి తన్నైతే విడిపించడానికి చూస్తూ ఉంటే సురేష్ని ఏం కాకుండా తన ఎడమ చేత్తోని ఒక దెబ్బ అయితే వేసింది. అంతే, సురేష్ అల్లంత దూరాన్ని వెళ్ళి గోడను గుద్దుకొని కిందనైతే పడిపోయాడు. అంతే, ఇంకా అందరూ అరుస్తూ ఆ బయటికైతే వెళ్ళిపోతున్నారు. సునీలు ఇంకా రాజేషు ఇద్దరునైతే దగ్గరికి వెళ్ళి తన్నైతే వదిలించడానికి చూస్తూ ఉంటే ఇంకా గట్టి నొక్కేస్తుంది. ఈలోగా సతీష్ ఎలాగో బలం తెచ్చుకొని లేచి కూర్చున్నాడు. ఇంకా వెనకాతల నుంచి వెళ్ళి గట్టిగానైతే రంజనిని సురేష్, సునీలు, రంజిత్ 3 కూడాను వెనక్కి అయితే లాగారు. వాళ్ళు 3 అలా పట్టుకుండేసరికి 3ని కూడాను ఒక్కసారిగాను పైకి ఎగరేసింది. వాళ్ళు దూరంగా వెళ్ళి పడ్డారు. అంతేకాదు, పడ్డంతోనే వాళ్ళు అక్కడి నుంచి లేచి మెల్లగా తమిలుకొని అక్కడున్న మాధురిని కూడా తనతో పాటు బయటికి అయితే తీసుకువెళ్ళిపోయారు. ఆ ఇంటికి తలుపులైతే దగ్గరికి వేసేసి ఇంకా సునీత దగ్గరికి అయితే పరిగెట్టారు. ఆ రాత్రి సమయంలోని ఎవరు ఖాళీగా ఉంటారు చెప్పండి. ఓ పక్క కుక్కలు కూడా వీళ్ళు వెంట పడుతున్నాయి. మరి పక్కనే ఉన్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులైతే బాధేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు అయితే వేస్తున్నారు, సునీత తలుపుతీ అంటూ. ఈలోగా సునీత వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, సునీత 3 కూడాను బయటకైతే వచ్చారు. ఏమైంది మీకు, ఏం జరుగుతుంది అనేసరికి, అబ్బా ఈ టైంలో నేంటారా అని అంటుంది సునీత. నీకు అర్థం కావట్లేదే, రంజని పరిస్థితి అక్కడ విషమంగా ఉంది, చూడు వీడి పరిస్థితి అంటూ రంజిత్ని అయితే చూపించాడు. అయ్యో వీడికేంటి ఇలా దెబ్బ తగిలింది అని అంటే, మరి అదే ఆ ఇల్లు ఏంటో గాని అని చెప్తుంటే ఈలోగా సునీత వాళ్ళ నాన్న వచ్చి ఏం జరిగింది బాబు అని అడిగాడు. దానికి సతీష్ మొత్తం జరిగిందంతా కూడా చెప్పేశాడు. అంతే, అయ్యయ్యో ఆ తోటలోకి ఎందుకు వెళ్ళారయ్యా, మీకు పని పాట లేదా, సరే సరే ఈ రోజుకి ఈ ఇంట్లోకి వచ్చి పడుకోండి, నేను ఆంటీ వెళ్ళి తాళాలు వేసి వస్తాం, రేపు తెల్లవారే చూద్దాం, అమ్మాయి అక్కడే ఉంది కదా అని అడుగుతూ ఉంటే, అక్కడే ఆ ఇంట్లోనే ఉంది అంకుల్, తలుపులైతే వేసేసి వచ్చేస్తాం మేము అని చెప్తున్నారు. సరే అంటూ వీళ్ళు తాళాలు పట్టుకొని వెళ్ళి ఆ అమ్మాయిని ఆ ఇంట్లోనే ఉంచి తాళం అయితే వేసేశారు. మరి వీళ్ళు చేసింది అదే పెద్ద పొరపాటు. అప్పటికే శైలజ తన బ్రాస్లెట్ ద్వారా తన ఒంట్లోకి సగం వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు పూర్తిగాను ఎవరూ లేని ఆ ఇంట్లోని, అది కూడా తన ఇంట్లోని ఒంటరిగా ఉన్న రంజనిని పట్టుకోవడం ఏమంత కష్టమైన పని కాదు శైలజకి. మరి పూర్తిగాను తన్నైతే ఆవహించేసింది.
మర్నాడు వీళ్ళు ఆ ఊర్లో ఉన్న ఒక తాంత్రికుని తీసుకొని వెళ్ళి ఆ తలుపులు అయితే తీపించారు. అతను వారిని అయితే తిట్టాడు. ఇలా ఉండేటప్పుడు అమ్మాయిని వేరుగా ఉంచకూడదు, మీతో పాటు ఉంచాలి, నలుగురు తన చుట్టూ ఉండాలి, ఇలా చేశారేంటి అంటూ అతన్ని అయితే తిడుతూ లోపలికైతే వెళ్ళాడు. అక్కడ తన మంచం మీదే పడుకొని అక్కడ కబోర్డ్లో ఉన్న శైలజ డ్రెస్ అయితే వేసుకొని అలానే పడుకొని ఉంది. జుత్తంతా విరబూసుకొని ఉంది. మాటిమాటికి తన ఎడం చేతుకున్న ఆ బ్రాస్లెట్ని తడుముకుంటూ దాన్ని వెనక్కి వెనక్కి అయితే గట్టిగా పెట్టి నొక్కుతుంది. ఇంకా అది చూసిన తాంత్రికుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మరో 2 రోజుల్లోని అమావాస్య ఉంది, ఆ రోజున నేను పూజ అయితే చేస్తాను అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. స్వామి, అప్పటి వరకు ఈ పిల్లలు ఉండరు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటే మరి అప్పటి వరకు ఇది లొంగేది కాదు, ఆ రోజే పూర్తి చేయాలి అని చెప్తూ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా అందరం కూడాను భయంతో డీలా పడిపోయాం. ఎలాగైనా ఆ సమస్యని క్లియర్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే రంజని వాళ్ళ పేరెంట్స్కి మేమేం చెప్తామనే భయం, బాధ అయితే మాలో కలిగింది. పైగా రంజని వాళ్ళ నాన్నగారు అమ్మగారికి రంజని ఒక్కరిదయ్యే, ఇంకా వెనక ముందు ఎవరూ లేరు. దానికి తోడు రంజని అంటే వాళ్ళకి చాలా ఇష్టం. మేము వెళ్ళి ఈ విషయం చెప్తే, లేదు అని అంటే రంజనిని ఈ పొజిషన్లో తీసుకువెళ్తే వాళ్ళు ఏమైపోతారు, మమ్మల్ని ఏమంటారు అనే భయం అయితే మాకు బాగా పట్టుకుంది. ఎవరికి తిండి తెప్పులు లేవు, ఏమీ తినాలనిపించట్లేదు, ఏమీ సహించట్లేదు. సునీత అయితే అనవసరంగా వీళ్ళని తీసుకొచ్చానరా మొర్రో అని తనైతే బయటికి చెప్పలేదు, కానీ మనసులో మటుకు అదే బాధపడుతుందని మాకు అర్థమైంది. ఇంకా తెల్లవారి ఆ తాంత్రికుడు వచ్చిన తర్వాత మాతో ఈ రకంగా చెప్పాడు. మీ ఫ్రెండే కాబట్టి మీరందరూ కూడాను తన చుట్టూ ఉండండి, ఏం కాదు, రాత్రిపూటే తన ప్రతాపం అంతా కూడాను తెల్లవారి అలా ఏం చేయదు అని చెప్తే మేమందరం కూడాను తన దగ్గరే ఉండడం అయితే మొదలుపెట్టాం. తను అలానే పిచ్చి చూపులు అయితే చూస్తుంది మా కాశీ. మీరందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు, వెళ్ళిపోండి, ఇక్కడొద్దు, ఇక్కడ నేనే ఉండాలి అని పిచ్చిగానైతే మాట్లాడుతుంది. ఇంక సరే, మధ్యాహ్నం మాకు బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు, సరిగా పడుకోలేదు 2 రోజుల బట్టి నుంచి. అయినా నిద్ర ఆపుకుంటూ తన దగ్గర కొంతమంది అయితే కూర్చున్నాం. ఈలోగా పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటానని చెప్పి మాధురి అయితే వెళ్ళి పడుకుంది. మాధురి లేచి కళ్ళిప్పి చూసేసరికి సురేష్ తన ఒళ్ళోని చనిపోయి ఉన్నాడు. సురేష్, ఏమైంది నీకు అంటూ సురేష్ని పట్టుకొని ఏడుస్తోంది. ఈలోగా చుట్టూ ఎవరో 4 మగవాళ్ళైతే వచ్చి నించున్నారు. వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతున్నారు. ఇంకా మాధురి దగ్గరకు వచ్చే సమయంలోనే గట్టిగా అరుస్తూ మాధురి అయితే లేచి కూర్చుంది. ఈలోగా పక్క రూమ్లో ఉన్న సురేష్ ఏమైంది మాధురి అనుకుంటూ పరిగెట్టుకొని వచ్చి చూశాడు. సురేష్ సురేష్ అంటూ తన్నైతే గట్టిగా హక్ చేసుకుంది. నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అంటూ తన్నైతే తడిమి చూస్తుంది. ఏం కాలేదు, ఏమైంది నీకు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఆ అడవిలోనే మళ్ళీ మనం ఉన్నట్టు, నీకేదో అయినట్టు, నా చుట్టూ ఎవరో 4 అబ్బాయిలు వాళ్ళు నా దగ్గరికే వస్తున్నారు అని ఏంటంటో మాట్లాడుతుంది. ఆ మాటలకి ఏం లేదు, కామ్ డౌన్ అని చెప్తూ తన్ని కూర్చోబెట్టాడు. సరే ఉండు, కొంచెం మంచినీళ్ళు తాగు అంటూ మంచినీళ్ళు అయితే ఇచ్చాడు. తను మంచినీళ్ళు తాగింది, కానీ తనకు అదంతా కూడా రియల్గా జరిగినట్టుగా అయితే అనిపిస్తోంది. పక్క రూమ్లో ఉన్న రంజని గట్టిగా అరిచి కిందనైతే పడిపోయింది. ఏమైందని రంజని దగ్గరికి వెళ్ళేసరికి తను మళ్ళీ లేచి అయితే కూర్చుంది. గట్టిగా అరుస్తుంది, నన్నేం చేయొద్దు, నా దగ్గరికి రాకండి అంటూ. తను ఏడుస్తూ అలానే ఓ మూలకెళ్ళి కూర్చుంది. తన్ని చూస్తుంటే మా అందరికీ కూడా భయం వేస్తుంది. మరి ఒక రోజు అయితే పూర్తిగా గడిచిపోయింది. ఆ 2వ రోజు ఆ తాంత్రికుడు రాత్రికి వస్తాను అని చెప్తూ కొన్ని అయితే తీసుకురమ్మన్నాడు. మరి పాపం అంకులు ఆంటీ వాళ్లే అన్నీ కూడాను కొన్ని తీసుకువచ్చారు. పసుపు కుంకుమ, ముగ్గు, నల్ల కోడి, నిమ్మకాయలు, ఇంకా మేకులు, దాంతోపాటుగా ఏవో కొన్ని అయితే వండేసి ఉంచమన్నారు. ఇవన్నీ కూడాను ఆంటీ అంకులు సిద్ధం చేసి అయితే ఉంచారు. ఏం కాదు, కంగారు పడకండి, ఏం అవ్వదు, మీ ఫ్రెండ్కి బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు అలానే అవన్నీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు రాత్రి పూజ అయితే ఆరంభించాలి అని అంటూ ఆ ఇంట్లోనే ఏదైతే లోగిలుందో అక్కడైతే ఒక పెద్ద ముగ్గు అయితే వేశాడు. ఇంకా లోపలే పడుకున్న రంజని అయితే ఊగిపోతుంది. రంజనిని అందరూ కూడాను జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ ముగ్గులోనైతే కూర్చోబెట్టారు.
మరి అంకులు ఆంటీతో పాటు ఆ ఊర్లో ఉన్న మరి నలుగురు పెద్దవాళ్ళని కూడా తీసుకువచ్చారు. ఎందుకనంటే అది చాలా పెద్ద తతంగం అని చెప్పారు. మరి అలానే అక్కడ కూర్చోబెట్టి ఏవో మంత్రాలు చదువుతున్న సమయంలోని నువ్వు ఎవరు ఏంటి అనే అడుగుతూ ఉంటే దానికైతే సమాధానం చెప్పట్లేదు. కొరడా తీసుకువచ్చి కొరడాతో కొడుతూ చెప్తూ ఉంటే ఆ సమయంలోని నన్ను కొట్టొద్దు, నీకెంత ధైర్యం, నా ఇంట్లో ఉండి నన్నే కొడుతున్నావు అని అన్నది. ఆ మాటలకి అక్కడున్న వారందరికీ కూడా అర్థమైపోయింది అది శైలజనేనని. ఇంకా ఆ అమ్మాయిని శైలజ నువ్వేనా అనేసరికి ఈలోగా తాంత్రికుడు ఉష్మంటూ వాళ్ళ నాగమని సైగ అయితే చేశాడు. వాళ్ళందరూ వెనక్కి తగ్గి అలానే నించొని చూస్తున్నారు. తాంత్రికుడు ఇలా అడుగుతున్నాడు, ఏమైంది అసలు నీకు, నువ్వెలా చనిపోయావు? ఈ ఊర్లో వాళ్ళకి ఎవరికీ తెలీదు, జ్వరం వచ్చి చనిపోయావన్నారు, ఏమైంది? దానికోసం ఎందుకు మళ్ళీ ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? నీ మటుకు నువ్వు పరలోకానికి పోకుండా ఎందుకు ఇలా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? మీ నాన్నగారు ఎంత మంచివారు, నలుగురికి సహాయపడే మనిషి, అటువంటి మనిషి కడుపును పుట్టి నువ్వు ప్రేతగా మారి మళ్ళీ ఇలా ఎందుకు నలుగురిని ఇబ్బంది పెడుతున్నావు, ఆయన పరువు ఎందుకు తీస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఎక్కెక్కి ఏడుస్తూ తాను ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నాన్న నన్ను ఎంతో ప్రేమగానైతే చూసుకునేవారు. ప్రతి పుట్టినరోజుకి నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉండేవారు. అలానే నా 18వ ఏట నాకు ఈ బ్రాస్లెట్ ఇచ్చారు అంటూ తన చేతుకున్న బ్రాస్లెట్ని అయితే చూపిస్తోంది. అప్పుడు తాంత్రికుడికి పూర్తిగా అర్థమైపోయింది దానివల్లనే ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని. ఇంకా ఆ బ్రాస్లెట్ని చూపిస్తూ దాన్నే తడుముతూ, ఈ బ్రాస్లెట్ పెట్టుకున్నా, నాకు చాలా ఇష్టమైన బ్రాస్లెట్ ఇది. ఆ రోజు కాలేజీకి వెళ్ళా ఎప్పటిలాగే. నాన్నగారికి నేను నరేష్ని ప్రేమిస్తున్నాననే సంగతి అయితే తెలీదు. నరేష్ నాతో పాటు చదువుకుంటున్న అబ్బాయి. మరి ఆ ఊరికి కాలేజ్ లేక పక్కూరికి వెళ్ళి చదువుకుంటుంది శైలజ. ఆ ఊర్లోనే పరిచయం అయ్యాడు ఈ నరేష్. వేరే ఊరికి చెందినవాడు, తక్కువ కులస్తుడు వాడు. అయినా కూడాను నరేష్ బిహేవియర్ బాగా నచ్చి శైలజ అయితే నరేష్ ప్రేమలో పడిపోయింది. ఆ విషయం వాళ్ళ నాన్నకి ఎట్లాగైనా చెప్పాలి, నరేష్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే నరేష్ మటుకు వేరే విధంగానైతే ఉన్నాడు. తన బుద్ధులు, తన ప్రవర్తన బయటికి ఒకలాగా, ఇంకా మనసులో వేరొకలాగా, తన ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు ఇంకొకలాగా అయితే ఉంటాయి. ఆ సంగతి పూర్తిగా తెలియదు శైలజకి. ఇంకా ఆ రోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత, ఈ రోజు నీ బర్త్డే కదా, నేను నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇస్తాను, నాతో వస్తావా అని అడుగుతున్నాడు. అప్పటికే వీళ్ళిద్దరూ చాలాసార్లు బయటికైతే వెళ్ళడం అనేది జరిగింది. సరే ఇంకేం భయం ఉందిలే అంటూ తనైతే సరే వస్తాను అని చెప్పేసింది. అప్పటికే డిగ్రీ 2nd ఇయర్ అయితే చదువుతుంది శైలజ. మరి ఇద్దరు కూడాను కాలేజీ అయిపోయిన తర్వాత బయటికైతే వెళ్ళారు. మీ నాన్నని సెల్ ఫోన్ అడగొచ్చు కదా, ఎందుకు సెల్ ఫోన్ లేకుండా ఉన్నా ఇప్పటికీని అని అంటున్నాడు. అదా, నాన్నగారికి సెల్ ఫోన్ ఉంటే భయం, యూత్ దానివల్లనే పాడైపోతారని నాకైతే నాన్నగారు సెల్ ఫోన్ కొనివ్వలేదు. అంతేకాకుండా ఎవరైనా నీలాంటి వాళ్ళు ప్రేమించి మళ్ళీ మోసం చేస్తారని నాన్న అయితే నాకు సెల్ ఫోన్ ఇవ్వలేదు అని చెప్తుంది నవ్వుతూ. ఆ మాటలకి ఓహో అది నిజమేలే, అయితే నేను మోసం చేస్తానన్నమాట నిన్ను అని అంటున్నాడు. ఏమో ఎవరికి తెలుసు అంటూ నవ్వుకుంటూ నడుస్తుంది. వాళ్ళిద్దరూ అలానే ఆ పొలం లోపలికైతే వెళ్ళారు. అక్కడి నుంచి లోపలంతా కూడాను అడవిలాగైతే ఉంటుంది. మరి చీకటి పడుతున్న సమయంలోని ఆ అడవి లోపలికైతే తీసుకువెళ్తున్నాడు. ఇంకెక్కడికి, లోపలంతా అడవి, ఇంకెక్కడికి రమ్మంటావు బాబు, చాలే నీ సర్ప్రైజ్ అయితే ఇక్కడే ఇచ్చేయి అని అంటూ ఉంటే, లేదు అదిగో చూడు మెయిన్ రోడ్ కనిపిస్తుందిగా, ఇంకొంచెం లోపలికి అంటూ లోపలికైతే తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ. ఈలోగా తన బ్రాస్లెట్ చూపించి, ఇదిగో నాన్న నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, నువ్వేంటి ఇస్తున్నావు అని అడిగింది. నేనా అంటూ వెంటనే కిస్ చేశాడు. తను సిగ్గుపడుతూ, ఇది కాదు, నీ గిఫ్ట్ ఏంటి చూపి అని అంటుంది. సరే కానీ ఇంకేంటి విషయాలు అంటూ తను మెల్లగా మాటల్లోనైతే పెట్టాడు. అప్పటికే 5:30 అయిపోయింది. ఓ, మా నాన్న నా గురించి ఎదురు చూస్తారు, పక్క ఊరు కదా, మళ్ళీ లేట్ అవుతుంది, నాన్న భయపడతారు, నా గురించి ఎవరినైనా పంపిస్తే ఇంకా అంతే సంగతులు. ఇంట్లో కూడాను బర్త్డే అని చెప్పి కేక్ అది తెప్పిస్తానని చెప్పారు, మా అమ్మ ఎలాగా లేదు కదా, నాన్నే అన్నీ నాకు అని అంటే మరి నేను కాదా అంటూ తన్నైతే గట్టిగా పట్టుకొని అక్కడే బలాత్కారం అయితే చేశాడు.
వద్దు వదిలే అంటున్నా కూడాను అలా చేయడంతో తనైతే ఇంకేమీ అనలేక అలానే ఉండిపోయింది. ఏంటి నువ్వు ఇలా చేసావు, ఇదే నన్ను గిఫ్టు అంటూ ఏడుస్తుంది. ఇంకా ఉంది అని చెప్తూ తనైతే చప్పట్లు కొట్టాడు. అంతే, అక్కడ మరో 4 వెధవులైతే వచ్చి ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరూ కూడాను అది వాళ్ళ కెమెరాల్లోనైతే షూట్ చేశారు. వెంటనే తన దగ్గరికి వచ్చి మరి మాతో కూడా అలా ఉండాలి, లేకపోతే ఇవన్నీ కూడాను బయటికి ప్రపంచానికి మొత్తం తెలియజేస్తాం, మీ నాన్న కూడా చూస్తాడు అంటూ ఏడిపిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. తను వదిలేయండి ప్లీజ్ అని అంటున్నా కూడాను ఎవ్వరు కూడాను ఆగట్లేదు. అక్కడ నరేష్కి ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా నరేష్ మటుకు తన మాటలు వినకుండా తనని హేళన అయితే చేస్తున్నాడు. మీ నాన్న ఎన్నో ప్రగల్భాలు పలికాడు, మా నాన్నని ఊరి నుంచి వెళ్ళగొట్టాడు, ఈ సంగతి నీకు తెలియక నన్నే ప్రేమించావు, నేను ప్రేమ అంటే నా ప్రేమలో పడిపోయావు, మరి ఎలా ఉంటుంది, నాతో ఇలానే ఉంటుంది, మాతో పెట్టుకుంటారా, మా నాన్నని తక్కువ కులస్తుడని చెప్పి ఎన్నో మాటలు అంటాడా, నీకు ఇలా జరిగితే వాడికి బాగా బుద్ధొస్తుంది అని అంటూ ఉంటే ఈలోగా అక్కడి నుంచి పరిగెడుతుంది. ఎంత పరిగెట్టినా ఏం లాభం, అటువంటి కీచకులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు ఆ సమయంలోని. మరి అలానే చేశారు. అంతే, పూర్తిగా స్పృహ కోల్పోయింది. కొంతసేపటికి తెలివైతే వచ్చింది. లేచి చూసేసరికి అప్పటికే 7-7:30 అవుతుంది. ఆ సమయంలోని ఏడ్చుకుంటూ తన బ్యాగ్ని తన బట్టల్ని సరిచేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరింది. అప్పటికే ఇంకా కూతురు ఇంటికి రాలేదని తను అంతా కూడా వెతికిస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళు బయటనైతే కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఇప్పుడు వరకును మీ నాన్నగారు పాపం నీ గురించి ఎతుకుతున్నారు అని అంటే ఏం లేదు అంటూ లోపలికైతే వెళ్ళిపోయింది. స్నానం చేసింది. మరి తలుపులన్నీ దగ్గరికి వేసుకొని తన రూమ్లోనే కూర్చొని లైట్లన్నీ ఆపేసి ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈలోగా వాళ్ళ నాన్న వచ్చి ఏం జరిగింది తల్లి, ఏం జరిగింది అంటూ దగ్గరికైతే వచ్చాడు. అంతే, పరిస్థితి పూర్తిగా అర్థమైంది. తన మొహం పూర్తిగాను ఏవేవో ఘాట్లతోని ఇంకా తన ఒంటి మీద కూడాను అక్కడక్కడ రక్తం అయితే వస్తుంది. ఏమైంది తల్లి అని అంటూ ఉంటే దగ్గరికి రావద్దు నాన్న అంటూ ఏడుస్తూ ఉంది. ఆ మాటలకి ఏదో అర్థమైంది. తను ఏడుస్తూ ఉన్నాడు. చెప్పు తల్లి, ఎవరు ఇలా చేశారు, ఎవరు నిన్ను ఇలా చేశారు అని చెప్తూ ఉంటే తనేమీ మాట్లాడట్లేదు. అలానే ఉంటూ ఏడ్చుకుంటూ ఉంది. ఇంకా రాత్రి అయితే గడిచింది. ఏం జరిగిందో తెలియదు కానీ మరి తనైతే చనిపోయింది. జ్వరం వచ్చి చనిపోయింది అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్పాడు. ఇంకా అంతే, అందరూ నమ్మడం జరిగింది. నేను చనిపోయాను, నా ఆత్మకి విముక్తి అయితే లేదు. నా బ్రాస్లెట్ అక్కడే ఆ అడవిలో పడిపోయి ఉంటే ఈ అమ్మాయి అది తీసుకొని తన చేతికైతే పెట్టుకుంది. అందుకనే వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళని చంపాలనే ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళని చంపందే నేను ఇక్కడి నుంచి పోను అంటూ తనైతే గట్టిగట్టిగా అరుస్తుంది. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ కూడాను ముక్కు మీద వేలేసుకున్నారు. అయ్యో, ఇంత బాధాకరమైన విషయం జరిగితే పాపం ఆ మున్సబ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎవరితో కూడా ఏ విషయం చెప్పకుండా తన బాధను తనే దిగమింగుకున్నారు. అందుకే తను అలా బాధపడుతూ చనిపోయారు అని అనుకున్నారు. ఇంకా తాంత్రికుడు ఇలా చెప్తున్నాడు, శాంతించు తల్లి, శాంతించు. నీకు ఎవరో అపకారం చేస్తే మరెవరి మీదో నువ్వు కోపం తీర్చుకుంటున్నావు. వీళ్ళందరూ కూడాను పసిపిల్లలు, పాపం వాళ్ళు ఇంకా జీవితం చూసింది లేదు. నువ్వు పట్టుకున్న ఆ అమ్మాయి కూడాను నీలాగే ఒంటరి పిల్ల. పాపం వాళ్ళ అమ్మ నాన్నకి ఆ పిల్లే ఆదరువు. మరి అలాంటి అమ్మాయిని నువ్వు పట్టుకొని హింసిస్తున్నావే, ఇదెక్కడి న్యాయం? వాళ్ళని దేవుడే శిక్షించాలి, నువ్వు కాదు తల్లి అంటూ చెప్తూ ఉన్నా కూడాను కోపంతో ఊగిపోతుంది. ఇంకా చేసేది లేక నువ్వు గాని ఈ అమ్మాయిని వదలకపోతే నీ సీసాలో బంధిస్తానంటూ తాంత్రికుడైతే భయపెడతాడు. ఇంకా తన చేతుకున్న ఆ బ్రాస్లెట్ని కూడా తీసేసి ఒక సీసాలో పెట్టి దానిపైన ఎర్రటి గుడ్డని కట్టి దానిపైన మరొక తాయితనైతే కట్టి దాన్ని వేరేగా వారొక దగ్గర పూడ్చిపెట్టి రమ్మని చెప్తాడు. ఇంకా తను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేస్తాడు. ఆ అమ్మాయి పూర్తిగాను స్పృహనైతే కోల్పోయింది. ఆ తర్వాత మర్నాడు తెల్లవారితే గానీ ఆ అమ్మాయికి స్పృహ రాలేదు. తర్వాత నార్మల్గానే మా అందరితో కూడా మాట్లాడింది. మరి ఇదండి జరిగిన విషయం. ఇది ఎక్కడ, ఏంటి, ఎవరికి జరిగింది అనేది గోప్యంగా ఉంచాలని నేను ఇక్కడైతే పేర్లు మార్చి చెప్పడం అనేది జరిగింది. మరి ఇలాంటివి మనం ఎక్కడ పడితే అక్కడ వింటూనే ఉన్నామండి. ఇది విలేజ్లో కావచ్చు, లేదంటే సిటీస్లో కావచ్చు. ఇప్పుడు కాదండి, అప్పట్లో కూడా జరిగేవి. కాకపోతే అప్పట్లో ఇంత నెట్వర్క్ లేక
ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడైతే అందరికీ తెలుస్తుంది. మన గవర్నమెంట్ కూడాను ఎన్నో చట్టాలు దీని మీదగానైతే తీసుకొచ్చాయి. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడాను వీళ్ళ అరాచకాలు అయితే తగ్గట్లేదండి. నాకు ఈ స్టోరీ విన్నప్పుడు చాలా బాధ అనిపించిందండి. మరి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.